హాయ్, నేను మీ లక్ష్మణ్ అండి. ఈరోజు మన వీడియోలో శనగపిండి ఎండు కొబ్బరి బర్ఫీ చాలా టేస్టీగా కమ్మగా తయారు విధానం చూద్దాం. దీని కొరకు శనగపిండి 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, పాలు 1 కప్పు, నెయ్యి సగం కప్పు, షుగరు 2 కప్పులు. నేను ఒకటి తీసుకున్నా, మరొక కప్పు తీసుకుంటా. బాదం పప్పులు, జీడిపప్పులు, యాలకులు. ఈ పదార్థాలన్నీ వేసి మనం బర్ఫీలు చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవన్నీ వేసుకోవడం వల్ల పొయ్యి మీద ప్యాన్ పెట్టి కొంత నెయ్యి వేసి బాదం పప్పులు, జీడిపప్పులు వేయించండి. ఇవి ఇలాగ ముక్కలు చేసి మనం బర్ఫీలో కలుపుకుంటే చాలా బాగుంటాయి. ఇవి వేగిన తర్వాత ఒక కప్పులో తీసి పక్కన పెట్టేసేయండి. అదే ప్యాన్లో మరికొంత నెయ్యి వేసి శనగపిండి వేసి వేయించండి. ఈ శనగపిండి ఉండలు లేకుండా బాగా కలుపుతూ దూరగా వేయించండి. మాడిపోకుండా ఎక్కువ వేయించొద్దు. దీనికి లైట్గా వేగితేనే బాగుంటుంది. ఇలా బాగా లైట్గా వేయించి ఇది కూడా ఒక ప్లేట్లో పోసి పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లో మరికొంత నెయ్యి వేసి కొబ్బరి పొడి వేయించండి. ఇది బాగా మరి ఎర్రగా ఎవరకు కాకుండా కొంచెం లైట్గా మాత్రం వేగితే చాలు. ఇప్పుడు షుగరు 2 కప్పుల షుగరు పోయండి. పోసి 1 కప్పు పాలు పోయండి. పోసి ఇది బాగా కలుపుతూ ఉడికియండి. ఇది చక్కెర అంతా కరిగిపోయే వరకు ఇలా కలుపుతూ ఉడికియండి. ఇది మొత్తం కరిగిపోయి ఉడుకుతూ ఉంటే మనం వేయించుకున్న శనగపిండి పోయండి. పోసి ఇది ఉండలు కట్టకుండా బాగా ఫాస్ట్గా ఇలా బాగా కలపండి. బాగా ఇలాగా మొత్తం కరిగిపోయి మంచిగా అయ్యే వరకు ఇలా కలపండి. కలిపి కొంత నెయ్యి వేయండి. ఇలా మధ్యలో మధ్యలో నెయ్యి వేస్తే బర్ఫీలు బాగుంటాయి. ఇలా వేసి మళ్ళీ కొంతసేపు ఉడికించి మళ్ళీ మిగతా నెయ్యి వేసేయండి. వేసి ఇది బాగా కలపండి. మళ్ళీ కొంతసేపు ఉడికియండి. ఇలా బాగా ప్లేటుకు నెయ్యి రాసి పక్కన పెట్టేసుకోండి. పెట్టేసుకొని దీన్ని ఇలాగే కలుపుతూ ఉడికించి ఇప్పుడు వేయించిన బాదం పప్పులు, జీడిపప్పులు వేయండి. వేసి యాలకుల పొడి వేయండి. వేసి దీన్ని మళ్ళా కొంతసేపు కలుపుతూ ఉడికియండి. కొంత దగ్గరికి అయ్యే వరకు ఇలా విడిపోతుంది. ఇంకా అనుకున్నప్పుడు తీసి ప్లేట్లో పోయండి. ప్లేట్లో పోసేసి దీన్ని బాగా సర్దండి. ఇలాగా మొత్తం మనకు కావాల్సినంత మందం అయ్యే వరకు ఇలా సర్దేయండి. సర్దేసి దీన్ని ముక్కలు కోయండి. మీకు ఇష్టం వచ్చిన సైజులో ముక్కలు కోసుకోండి. ఇలా ముక్కలు చేస్తుంటేనే ఇవి విడివిడిగా వచ్చేస్తాయి. ఆరిపోయినవి బాగా వచ్చేస్తాయి. మనం కట్ చేస్తుంటేనే ఇలా వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగున్నావో, చాలా బాగున్నాయి. ఈసారి మీరు చేసినప్పుడు ఈ కొలతల ప్రకారంగా చేయండి. ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. ఇవి చాలా బాగుంటాయి. ఇవి కొంచెం గట్టిగా ఉండాలంటే కొంచెం 1 నిమిషం ఎక్కువసేపు ఉడికియండి. కొంచెం మెత్తగా ఉండాలంటే 1 నిమిషం ముందే ప్లేట్లో పోసేసి కట్ చేసుకోండి. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నావో, నోట్లో పెట్టుకొని తింటుంటే కరిగిపోయేటట్లు ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఈ వీడియో మీకు నచ్చిందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.